Shots on Radio City 91.1 FM. జీవితంలో విజయ సాధనకు మానవుడు జ్ఞానవంతుడు కావాలి. ఆ విజ్ఞాన సముపార్జన కర్మ వల్లనే అతడికి సాధ్యమవుతుంది. వ్యాస భగవానుడి మహాభారతంలోని భగవద్గీతలో కర్మను యోగంగా వర్ణిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అకర్మ కూడా కర్మలో అంతర్భాగమే. మౌనం అనేది అకర్మే అయినా అది శబ్దానికి సంబంధించిన అవశేషమని పెద్దలు చెబుతారు. ఉదార బుద్ధి గల ఒక వ్యక్తికి చనిపోయే ముందు ఓ ఆలోచన వచ్చింది. అన్నదాతల కోసం అతిపెద్ద జలాశయం నిర్మించాలని భావించాడు. నిధులతో పాటు అవసరమైన భూమిని వెంటనే సమకూర్చాడు. అతడి సంకల్పం నెరవేరేందుకు కార్యభారాన్ని మరొక వ్యక్తి తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. గొప్ప కార్యాన్ని మొదట సంకల్పించి నిధులు చేకూర్చిన దాత ఆ సత్కర్మ ఫలం అనుభవించడానికి అన్ని విధాలా అర్హుడే. మంచి కోసం అతను చేస్తున్న ఆ పని వలన అతడు పుణ్యఫలాన్ని తప్పక పొందుతాడని ఏ మత గ్రంథమైనా చెబుతుంది. చేసిన కర్మకు ఫలం అనుభవించక తప్పదు. అది ఎవరూ తప్పించలేనిది. సామాన్యుడు మొదలు మహాయోగి వరకు ప్రతి వ్యక్తి కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. కర్మయోగాన్ని అనుష్ఠించిన ఆధునికుల్లో స్వామి వివేకానంద ముఖ్యులు. ఆ యోగాన్ని ఆయన ఓ మానసిక సాధనగా ప్రకటించారు. కర్మయోగ సాధనలో సమాజ శ్రేయస్సు ఇమిడి ఉండాలన్నది స్వామి సిద్ధాంతం. అటువంటి సాధనే బ్రహ్మజ్ఞాన సముపార్జనకు ఉపకరిస్తుందని ఆయన బోధనల సారాంశం. మానవ జన్మ ఉత్కృష్టమైనది. మనుషుల్లో దైవాంశం ఉంటుంది. వస్తువుల్లో ఇతరాల్లో ఏది సమున్నతమో అదే నేను అంటాడు గీతాచార్యుడు. ఏది మహోన్నతమో దాన్నే లక్ష్యంగా చేసుకుని మనిషి జీవిత పరమార్థం సాధించాలని భగవానుడి ఉవాచ. పరమాత్మను తెలుసుకునేందుకు మానవుడు సాగించే నిరంతర ప్రయత్నమే అతన్ని ఉన్నత లక్ష్యం వైపు నడిపిస్తుంది. అదే సత్యాన్ని రామకృష్ణ పరమహంస తన భక్తులకు బోధించారు. మనిషి ప్రవర్తనలో మంచి మార్పు రావడమే అతడు ఆధ్యాత్మిక ఉన్నతి సాధించాడనేందుకు నిదర్శనం. ఉత్తమ ప్రవర్తనను అతడు సొంతం చేసుకోవాలంటే దానికి ఆధారభూతమైన కర్మయోగాన్ని ఆచరణకు తేవాలి. ప్రతి వ్యక్తి కర్మ చేయాలి. అది నిర్ణీత ఫలితమిస్తుంది. అన్ని కర్మఫలాలు మనిషి ఆశించిన విధంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. వాటిని యథాతథంగా స్వీకరించడమే కర్మయోగం. కర్మఫలాలన్నిటినీ భగవంతుడికి అర్పించడం విజ్ఞుల విధానం. నిష్కామ కర్మ ఎటువంటి ఫలితాన్ని ఆశించకున్నా అది రాక తప్పదని గ్రహించాలి. కోరుకున్నా సత్కర్మకు ప్రతిఫలం భక్తుడికి లభించి తీరుతుంది. అదే కర్మ సిద్ధాంత రహస్యం. అందుకే ప్రాశస్త్యం ఉన్న కర్మను అనగా ఆ పనికి హృదయపూర్వకంగా నమస్కరించి ప్రారంభించాలంటుంది ధర్మ సూక్ష్మం. Radio City Podcast.